స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిందే. స్థానిక సంస్థల బలోపేతం మనకే సాధ్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అయితే ఇక్కడ స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిందని చెప్పడం జరిగింది. అయితే స్థానిక సంస్థల బలోపేతం మనకే సాధ్యం అంటే స్థానిక సంస్థల బలోపేతం కాదు, స్థానిక సంస్థలలో బీజేపీ బలోపేతాన్ని కృషి చేయాలని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా స్థానిక సంస్థల బలోపేతాన్ని కృషి చేసినట్టయితేనే రేపు 2029 అనుకుంటాను, లేకపోతే 27 వస్తుందో 28 వస్తుందో ముందు వెనక జరిగిన పరిస్థితిలో కూడా ఈరోజు బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే స్థానిక సంస్థలు అంటే పునాదులు గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, అంతే కదా. ఆ బేస్మెంట్ రకరకాల పంచాయతీలు గట్టిగా ఉంటేనే ఆ స్లాబ్ అనేది కరెక్ట్ పడుతుంది. కాబట్టి ఇలా ప్రతి పల్లెటూరులో కూడా ఈరోజు బీజేపీ అంటే కొంతవరకు తెలిసిన వరకు ఉంది. ఎందుకంటే ఎంపీ సీట్లలో తెలంగాణలో కొన్ని గెలవడం జరిగింది. మోడీ గారు అంటే అందరికీ తెలిసిన విషయం, గమనించదగ్గ విషయం ఇది, అంతే కదా. అన్నప్పుడు మీరేం చేయాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కొత్తగా ఏదైతే బీజేపీ అధ్యక్షులు ఎన్నుకున్నారో వారికి ప్రత్యేకమైన స్వేచ్ఛ కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మార్పు కూడా రకరకాల మార్పులు వినబడతా ఉన్నాయి. ఈటల రాజేందర్ గారని, అలాగే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారు కానీ, ఇంకా లేకపోతే రఘునందన్ రావు కానీ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నట్టుగా వార్త కథనం వస్తూ ఉంది. ఏదేమైనా కొత్త అధ్యక్ష మార్పు జరిగినప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు మార్పు జరిగినప్పుడు కొంతవరకు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం అయితే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా అధ్యక్షుడు మార్చండి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి. తర్వాత అవకాశం వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినట్టయితే మీరు జిల్లా పరిషత్ చైర్మన్ గెలవచ్చు, ఎమ్మెల్సీ అవకాశం వస్తే ఎమ్మెల్సీ గెలవచ్చు, కౌన్సిలర్ గెలవచ్చు, మున్సిపల్ చైర్మన్లు గెలవచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు గెలవచ్చు మీరు. కాబట్టి ముందు అధ్యక్ష మార్పు జరిగిన తర్వాత మిగతా మాట్లాడుకోవాలి. మొదటి డెవలప్మెంట్ గ్రామాల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక్కసారి కింది స్టెప్ గెలిస్తే స్టెప్ బై స్టెప్ మళ్ళీ పైదాకా గెలవచ్చు.